అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న కాంగ్రెస్ పార్టీ పైన, కేఎల్ఆర్ పైన, అలాగే దేవభాస్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రామిరెడ్డి గారికి మేము ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఆయనకు కళ్ళు కనబడకుంటే మళ్ళీ వేరే అద్దాలు కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు అభివృద్ధి ఏడ జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాల కాలంలోనే చాలా జాబులు ఇచ్చింది. ఈ జాబులు మీరు 10 సంవత్సరాల నుండి కూడా ఒక జాబు ఇయ్యని ఘనత మీ టీఆర్ఎస్ పార్టీది. మేము ఒక సంవత్సరాల లోపలనే ఇంతమంది యువతకు అవకాశం ఇచ్చినాము. ఇంకోటి, కేఎల్ఆర్ గారిని ఏ అర్హత ఉండి మీరు మీరు చెక్లు ఇస్తున్నారని అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ. ఆయన గెలిచినా ఓడినా ఆయన ఎప్పుడు ప్రజల మనసులో ఉంటాడు. ఒక మనిషికి ఆపద సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే ఒక మనిషికి ఆపద ఉండి ఇస్తేనే సీఎం రిలీఫ్ ఫండ్. అందరు ఎంతమంది ఆపద ఉండి అందరినీ ఆయన ఆదుకుంటుండు. ఆయన కేవలం 15 రోజులు వచ్చే 70 ఓట్లు సంపాదించిండు. మేము ఇంత మెజార్టీ వచ్చినాం కాంగ్రెస్ పైన అంటారు. ఆయన 15 రోజులు వచ్చి మాత్రమే 70 ఓట్లు సంపాదించినంటే ఆయన ఒక 5 సంవత్సరాలు ఉంటే ఆయన మెజార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏదో మేము కాంగ్రెస్ పార్టీకైనా ఇన్నోట్లు ఎక్కువ వచ్చినాం, ఇన్నోట్లు ఎక్కువ అంటారు. కేవలం 15 రోజులు మాత్రమే, ఆయన 15 రోజులు మాత్రమే ఉండే 70 ఓట్లు వచ్చినాయి. ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకోవాలి రామిరెడ్డి గారు. మీరు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ, మా కేఎల్ఆర్ సార్ పైన కానీ, ఇంకోసారి మా ప్రభుత్వం పైన కానీ ఈ వ్యాఖ్యలు చేస్తే సరికాదు. మరొకసారి ఖబర్దార్ మీకు రామిరెడ్డి గారికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.